మేము ఏం చేస్తున్నామో తెలుసా, ఇక్కడ అందరం ఇంతమంది కూర్చుని మేమంతా సౌత్ సియాటిల్లో ఉంటాం. తెలుగు అసోసియేషన్ లేడీస్ అందరూ కలిసి బతుకమ్మ చేసుకుంటున్నామండి. దానికోసమే మా సెంటర్ మెయిన్ పెద్ద బతుకమ్మని మేము అందరం కూర్చుని తయారు చేస్తాం. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ టుగెదర్. సో ఇది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే రేపు జరుగుతుంది. రేపు October 5th తహోమా హై స్కూల్లో 6 to 10 జరుగుతుంది. సో మీరు అందరూ తప్పకుండా దగ్గరలో ఉన్నట్టయితే తప్పకుండా విచ్చేసి సక్సెస్ఫుల్గా చేయాలి. నేను మామూలుగా మనకు రాష్ట్ర పండగ మనకు బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటాము. ఇండియాలో అయితే మేము బాగా చేసుకుంటాము. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అమెరికాలో కూడా పండుగలు మర్చిపోకుండా ఇంత గొప్పగా చేస్తున్నారని. నేను చాలా మిస్ అయ్యాను అనుకున్నాను పండుగను, యాక్చువల్గా బతుకమ్మ పండుగను. అంటే ఇందులో నేను ఇన్వాల్వ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో నేను టీచర్గా పనిచేస్తాను, స్కూల్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. నేను మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఇది ఇలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ తెలంగాణ ఆడపడుచులు అందరూ కలిసి ఈ బతుకమ్మ అనే ఆడపడుచుని మేము గౌరీదేవిని ప్రిపేర్ చేసుకొని సాగనంపుతాము. 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుపెట్టి మొదటి రోజున అమావాస్య రోజు, లాస్ట్ రోజున సద్దుల బతుకమ్మతో ముగిస్తాము. ఇది మా కమ్యూనిటీ తరపు నుంచి చేస్తున్న పెద్ద బతుకమ్మ. హాయ్, ఈ బతుకమ్మతో చాలా చిన్న బతుకమ్మలు కూడా ఉంటాయి. మేమందరం సరదాగా కాసేపు బతుకమ్మ ఆడుకొని తర్వాత కమ్యూనిటీలో అందరం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి తింటాము. చాలా ఎంజాయ్ చేస్తాము. దిస్ ఇస్ మై సెకండ్ టైం అండ్ ఐఎమ్ హోపింగ్ టు హ్యావ్ మెనీ మోర్. మేము లాస్ట్ ఇయర్ నుంచి బతుకమ్మ వారిని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఇక్కడ మేపుల్ వ్యాలీలో. సో అలాగే ఈ సంవత్సరం కూడా పూలన్నీ ఇలా పేర్చి దీనిపైన గౌరమ్మని పెట్టి దాని మీద ఇప్పుడు అలంకరణ చేస్తున్న ఈ అమ్మవారి రూపుని దాని మీద ప్రతిష్ఠిస్తాము. ఎంజాయ్ చేసి ఈ బతుకమ్మలన్నింటినీ అక్కడే నిమజ్జనం చేస్తాము. ఇది మాకు ఎవ్రీ ఇయర్ చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది 2వ సంవత్సరము. ఫస్ట్ రోజు బతుకమ్మను పేర్చి మనం పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు పెట్టి పూజ చేసుకుంటాం ఇంట్లో. 2వ రోజు బతుకమ్మను పేర్చి రొట్టెలు చేసి పెడతాము. 3వ రోజు ముద్దలు చేసి పెడతాం. 4వ రోజు నానబియ్యం పెడతాం. 5వ రోజు అట్లు పోసి పెడతాం బతుకమ్మకు. 6వ రోజు అలిగిన బతుకమ్మ, ఆ రోజు ఏం పెట్టాం, బతుకమ్మను ఖాళీ వేరుస్తాం. 7వ రోజు యాపకాయలు స్వీట్ చేసేసి పెడతాము. 8వ రోజు అల్లం బెల్లం అనేసి పెడతాం. 9వ రోజు 9 సద్దులు చేసి 9 సద్దులు, ఒడిబియ్యము, పసుపు, కుంకుమ అన్నీ గౌరమ్మకు పెట్టేసి పంపిస్తాం. ఆ రోజు 9వ రోజు మన ఇంటి ఆడపిల్ల కదా, మేమైతే ఆడపిల్లనే కొలుచుకుంటాం ఎక్కువ శాతంగా. అట్లా వెంబటి అట్లా పంపిస్తాం. అది సద్దుల బతుకమ్మ. మాకులాగా తెలియని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పారు. ఇంకో స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే బెస్ట్ ట్రెడిషనల్లీ డ్రెస్డ్ అండ్ బెస్ట్ బతుకమ్మస్కి మొత్తం 16 కేటగిరీస్ ఏజెస్ వైజ్గా స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. అలాగే బెస్ట్ బతుకమ్మ 1, బెస్ట్ బతుకమ్మ 2, బెస్ట్ బతుకమ్మ 3 కేటగిరీస్లో కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, చాలా బాగా రెడీ అయ్యి మన తెలుగుదనం ఉట్టిపడేలాగా రెడీ. సో రండి, ఎంజాయ్ చేయండి, మంచి మంచి బహుమతులను గెలవండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అవర్ మీడియా పార్ట్నర్ ఈజ్ దేశీ సియాటిల్ టీవీ అండ్ మనకి ఫుడ్ పార్ట్నర్ వచ్చేటప్పటికి మస్తీ బార్ అండ్ రెస్టారెంట్. కమ్యూనిటీ పార్ట్నర్స్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్కి కానీ వీటన్నిటికీ కానీ మనకి కమ్యూనిటీ స్పాన్సర్స్ వచ్చేటప్పటికి ఇండియా ఫుడ్ మార్ట్ వాళ్ళు, అలాగే మనకి గోకుల్ కన్సల్టెన్సీ వాళ్ళు, అనిలా అండ్ రాహుల్ కలర్ఫుల్ క్రియేషన్స్, వీళ్ళందరూ కూడా మన స్పాన్సర్స్ అండి. ఇండియా కంటే బాగుంది, చాలా బాగా చేస్తాం.